స్వరాలలోన ఎన్నెన్ని పాటలు ఏడు స్వరాలలోన ఎన్నెన్ని పాటలు హృదయంలోన ఎన్నెన్ని శోధనలు ఏడు స్వరాలలోన ఎన్నెన్ని పాటలు హృదయంలోన ఎన్నెన్ని శోధనలు జీవిత రంగమున ఎన్ని సమస్యలు జీవిత రంగమున ఎన్ని సమస్యలు అలా భ్రమలోన విహరించు సంతోషములు భ్రమలోన విహరించు సంతోషములో ఏడు స్వరాలలోన ఎన్నెన్ని పాటలో సూర్యుడు ఉదయించగని ప్రశ్నలు తోడి సూర్యుడు ఉదయించగని ప్రశ్నలు తోడి అవి కన్న కలలను అంతా కరిగించునులే కన్న కలలను అంతా కరిగించునులే తెలియని వేదనేదో వెంటాడుతుంది తెలియని వేదనేదో వెంటాడుతుంది మనిషి సుఖ దుఃఖములయందు ఏది శాశ్వతం సుఖ దుఃఖములయందు ఏది శాశ్వతం ఏడు స్వరాలలోన ఎన్నెన్ని పాటలో అన్నిటికీ వదచిన అది ఒక నరకం అన్నిటికీ వదచిన అది ఒక నరకం ఈ బ్రతుకందు కనుకుంటే సర్వం వ్యర్థం మనకంటూ బాధ్యతలు ఎన్నో ఉన్నాయి అవి మనసారా తీర్చుకుంటే తృప్తి ఉంటుంది మనసారా తీర్చుకుంటే తృప్తి ఉంటుంది ఏడు స్వరాలలోన ఎన్నెన్ని పాటలు ఆరంభమంతములు తెలియవు ఎవరికి ఆరంభమంతము తెలియవు ఎవరికి ఇక జరిగేదేదో తెలిసిందెందరికి ముందడు వేశాక భయపడి లాభం ముందడు వేశాక భయపడి లాభం ఇక పయనం సాగించి గమ్యం చేరెదము పయనం సాగించి గమ్యం చేరెదము ఏడు స్వరాలలోన ఎన్నెన్ని పాటలో ఎన్నడూ ఈ చింత మనకసలేలా నడిపేవాడు కడు పైన ఉన్నాడు ఎన్నడూ ఈ చింత మనకసలేలా నడిపేవాడు కడు పైన ఉన్నాడు మంచి జరుగునన్న నమ్మకముంటే మంచి జరుగునన్న నమ్మకముంటే మన కష్టాలు అన్నీ తీరిపోవునులే కష్టాలు అన్నీ తీరిపోవునులే ఏడు స్వరాలలోన ఎన్నెన్ని పాటలు హృదయంలోన ఎన్నెన్ని శోధనలు జీవిత రంగమున ఎన్ని సమస్యలు అలా భ్రమలోన విహరించు సంతోషములో ఏడు స్వరా
ఆపండ్రా ఈ సంగీతాన్ని. ఐ హేట్ మ్యూజిక్. మన లక్ష్యానికి వ్యతిరేకమైనది ఈ సంగీతం ఒకటి, ప్రేమ ఒకటి. రెండింటినీ దూరంగా ఉంచాలి. ఎన్నో మిల్లులు మూతపడుతున్నాయి, ఎందరో కార్మికులు పొట్ట కొడుతున్నారు. సిగ్గుగా లేదు మీకు? లేవండి, ఈరోజు రాత్రిలోపు ఈ పోస్టర్లన్నీ అతికించేయాలి. పోస్టర్లు లక్ష్యాలు మనకు తిండి పెడతాయా చెప్పు? మూర్ఖుడా, ఈ పోస్టర్లు మన లక్ష్యాన్ని బలపరుస్తాయి. మన లక్ష్యం మన సమస్యలను తీరుస్తుంది. ఏ లక్ష్యం అంటున్నావు? ఈ సమస్యనే. ముందు కార్టిక్ ఫైన్ ఆర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సూర్య గారిని ఈ పూలదండతో అలంకరిస్తాను. నేనే అది. ఆ తర్వాత తీసుకోండి. ఇప్పుడు మనందరం ఎంఆర్బి గారి అద్భుతమైన పాటను విన్నాం. ఎంఆర్ భైరవ గారిని నేను ముద్దుగా ఎంఆర్బి అని పిలుస్తాను. అందులో తప్పేమీ లేదనుకుంటున్నాను. ఎంఎల్వికి తర్వాత వారసురాలు ఈ ఎంఆర్బిఏ, వేరే ఇంకెవరు లేరు. ఇంకోటి విన్నారా? ఎం ఫర్ మధ్యమావతి, ఆర్ ఫర్ రంజని అండ్ బి ఫర్ భైరవి. ఇక్కడ చప్పట్లు కొట్టాలి. ఇటువంటి ఎంఆర్బికి నేనే ఫ్యామిలీ డాక్టర్ని. కానీ ఈ ఎంఆర్బికి ఒక ఫ్యామిలీ లేదు తెలుసా? ఈవిడ జీవితమే ఒక ప్రశ్నార్థకం. అందుకే ఈవిడ పాటని ఇన్ని ప్రశ్నార్థకాలతో పాడారండి. ప్రశ్నలు టచ్ చేశానా? ఇంతే చెబుతాను, అంతకుమించి చెప్పను. ఇప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి. ప్రతిసారి మిమ్మల్ని బ్రతిమాలాలా? నేను డాక్టరే కదా, అయినా సరే సంగీతం అంటే పడి చస్తాను తెలుసా? నాడి చూసేటప్పుడు పల్స్ సౌండ్ వినను. పాల్ఘాట్ మణి అయ్యర్ గారి సంగీత ఆవర్తనలే వింటూ ఉంటాను. తెలుసు తెలుసు, ఇవేమీ వద్దు. ఎప్పుడు ముగించాలో నాకు తెలుసు. నేనేమి పని లేకుండా లేను. నెక్స్ట్ ప్రోగ్రాం ఇంకో సభలో ఇంకొకరిని పొగడాలి. గాయకుడు ఎస్పీఏ. నేను వెళ్ళి 4 మాటలు మాట్లాడాలి. అక్కడ కూడా నేనే కదా వైస్ ప్రెసిడెంట్. మీకు విషయం తెలుసా? సినిమా ఫీల్డ్లో యాక్టర్ లక్ష్మిని పరిచయం చేసింది నేనే. బల్లగుద్ది మరీ చెప్పాను డైరెక్టర్తో ఆమె గురించి. లేకపోతే అంత టాలెంట్ ఉన్న అమ్మాయి వెలుగులోకి వచ్చేదా? ఇప్పుడు థ్యాంక్స్, కృతజ్ఞతలు, వీడుకోలు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెనుకని నడిపించిన మైక్ సెట్ వాళ్ళకు, పందిరి వేసిన వాళ్ళకి, ఈ తోరణాలు కట్టిన వాళ్ళకి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. నమస్కారం, ఉంటాను. వదిలేండి. మతిలేని దద్దమల్లారా, ఏంట్రా ఏమన్నావు? మతిలేని దద్దమ్మలన్నాను. డ్రైవర్ రివర్స్ పని.